హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో సస్వరవాచన్కి శిక్షణ విద్య అనే దాని గురించి మనము రిమైనింగ్ లాస్ట్ పార్ట్గా దీంట్లో చెప్పుకుందామండి. మరి ఇంతకుముందు ఈ శిక్షణ విద్య పైన కొన్ని పార్ట్స్ని మరి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అవి చూసిన తర్వాత కంటిన్యూషన్ ఇవి చూస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మరి దీని తర్వాత మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. భాషా శిక్ష యంత్రవిధి. భాషా శిక్ష యంత్రవిధి. లింగ్వోఫోన్ మెథడ్ అండి. లింగ్వోఫోన్ మెథడ్. భాషా శిక్ష యంత్రవిధి అంటే लिंग्वोफोन मेथड. यद्यपि शिक्षा के क्षेत्र में इस नवीन विधि है, यह एक नवीन विधि है, परंतु फिर भी हम इसे अनुकरण विधि का दूसरा रूप कह सकते हैं. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ఈ మన శిక్షణ సంబంధించిన మన ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఈ భాషా శిక్ష యంత్ర విధి అనేది కొత్తది అని చెప్పవచ్చు. చూడండి, యంత్ర విధి అయితే ఇది మనం ఇంతకుముందు నేర్చుకున్న అనుకరణ విధి యొక్క ఒక జిరాక్స్ లాంటిది అంతే. అయితే డిఫరెంట్ ఏంటో చూద్దాం. अनुकरण विधि में अध्यापक द्वारा शब्दों का उच्चारण होता है और बालक उसका अनुकरण करते हैं. అనుకరణ విధిలో ఏం జరుగుతుందండి? శబ్దాల యొక్క ఉచ్చారణ టీచర్ చేస్తారు, పిల్లలు అనుసరిస్తూ ఉంటారు. ఇది అనుకరణ విధి. అయితే ఈ భాషా శిక్ష యంత్ర విధిలో లింగ్వోఫోన్ మెథడ్లో ఈ మెథడ్లో మనము యంత్రాల ద్వారాగా అంటే లైక్ सीतावाज्य रिकॉर्डोफोन का प्रयोग करते हुए లేదా ఫోన్లో కొన్ని పదాలని వాళ్ళకి వినిపిస్తూ అనుకరణ చేయిస్తూ ఉండడం. इस विधि के लाभ, ఈ విధి వల్ల లాభాలు ఏంటో చూద్దాం. बालकों में व्यवस्थित रूप से शिक्षा प्रदान की जा सकती है. చక్కటి ఒక పద్ధతిని అనుసరిస్తూ పిల్లలకి శిక్షణ నేర్పించడం అనేది జరుగుతుంది. బాలకో కే ఉచ్చారణ మే ఏకరూపత ఆ జాతి హై. వాళ్ళు ఉచ్చారణలో చక్కటి ఒక సిస్టమేటిక్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రొనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. इस विधि में आने वाली कठिनाइयाँ. भारतीय भाषाओं में अभी इस प्रकार के सीतावाज्य रिकॉर्ड उपलब्ध नहीं है. इस विधि के द्वारा बहुत अधिक व्यय होता है. भारत जैसे निर्धन देश के लिए इतना खर्च उठाना संभव नहीं. సో ఈ విధికి సంబంధించి మరి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. అవి ఏంటి అంటే, ఇండియన్ లాంగ్వేజెస్లో వీటిపైన సీతావాజ్య ఇటువంటి రికార్డు ఫోన్లు అయితే ఇప్పటికీ ఉపలబ్ధ కాలేదు, దొరకలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. మరి టెక్నాలజీ పెంచి మనం చేద్దామా అంటే మరి మన దేశం యొక్క ఎకనామికల్ స్టేజ్ దీన్ని సహకరించకపోవచ్చు. साहचर्य विधि. इस विधि का आविष्कार श्रीमती मांतीसोरी ने किया था. ఈ విధిని ఎవరు ఆవిష్కరింపజేశారు అంటే మాంతిసోరీ ఆవిష్కరింపచేశారు. साहचर्य विधि. यूरोप के भिन्न भिन्न देशों में इस विधि का अधिक प्रयोग किया जाता है. యూరోప్లో ఉన్న భిన్నమైన దేశాల్లో, రకరకాల దేశాల్లో మరి అక్కడ ఉండే వాతావరణానికి చక్కగా మరి ఈ విధిని వాళ్ళు ప్రయోగం చేయడం అనేది జరుగుతుంది. इस विधि के अनुसार कई प्रकार के चित्र तथा खेलने की वस्तुएं एक कमरे में एकत्रित कर ली जाती है. చూడండి, ఈ విధిలో ఏం జరుగుతుంది అంటే ఒక రూమ్ ఉంటుందండి. ఆ రూమ్లో ఎన్నో రకాల చిత్రాలు
ఆడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఆ రూమ్లో పెట్టేయడం అనేది జరుగుతుంది. వస్తీయే వही होती हैं जो बालक की अनुभव परिधि के भीतर हों. इन वस्तुओं तथा चित्रों आदि में नाम कार्डों पर लिखे होते हैं. इन कार्डों को आपस में మిలా దియా జాతా హై. చూడండి, వస్తువులు పెడతారు, ఆట వస్తువులు పెడతారు, చిత్రాలు పెడతారు, పిక్చర్స్ పెడతారు, అన్ని రకాల పిల్లలకు సంబంధించిన అన్ని వస్తువుల్ని పెట్టి మరి వాటితో పాటు వాటి యొక్క పేర్లని కూడా కార్డ్స్ మీద రాసేసి అవి కూడా మొత్తం కలిపేసి ఆ చిత్రాలన్నీ కూడా గోడలకు పెట్టి వస్తువులన్నీ కూడా అక్కడక్కడ పెట్టి మరి ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ కార్డ్స్ కూడా అక్కడే పెడతారు పేర్లకు సంబంధించింది. ఆ వస్తువులు ఏముంటాయి? పిల్లవాడి యొక్క ప్రపంచానికి సంబంధించిన వస్తువులు మాత్రమే ఉంటాయి. అంటే పిల్లవాడికి సంబంధించిన వస్తువులు, పిల్లవాడికి తెలిసిన వస్తువులు మాత్రమే ఉంటాయి. తెలియని వస్తువులు ఉండవు. సో తెలిసిన వస్తువులు అలాగే వాటి పేర్లు ఆ రూమ్లో పెట్టడం అనేది జరుగుతుంది. बालक दीवार पर लटके हुए चित्रों और कमरे में पड़ी हुई वस्तुओं को देखता है और इनके नामों को कार्डों पर ढूंढने का प्रयास करता है. लगातार अभ्यास करते करते बालक अनेक शब्दों और वर्णों में परिचय प्राप्त कर लेता है. वह पढ़ने में रुचि तथा उत्साह लेने लगता है. इस विधि के कई రూపాంతర్ भी हो सकते हैं. చూడండి, ఆ పిల్లవాడు అక్కడ ఉన్న ఫొటోస్, పిక్చర్స్ ఏవైతే ఆ వాల్స్ పైన పెట్టిన పిక్చర్స్ ఉన్నాయో, అలాగే ఏవైతే రూమ్లో పడి ఉన్న మరి వస్తువులు ఉన్నాయో వాటినన్నిటినీ చూస్తూ ఉంటాడు. చూసి వాటి యొక్క పదాలని చేర్చడానికి కార్డ్స్ వెతుకుతూ ఉంటాడు. కార్డ్స్ వెతికేటప్పుడు మరి ఒక్కొక్క కార్డ్ చూస్తాడు, ఇది దీనికి సూటబుల్ కాదు అని చెప్పి పక్కన పెడతా ఉంటాడు. ఈ రకంగా ఎన్నో రకాల కొత్త కొత్త వర్ణాలని, ఆ పదాలకు సంబంధించే వర్ణాలని పిల్లవాడు ఈ విధి ద్వారాగా చక్కగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. इस विधि का सबसे बड़ा दोष यह है कि इसके द्वारा केवल कुछ संज्ञाओं का ही ज्ञान कराया जा सकता है. अतएव इस विधि का उपयोग केवल छोटी कक्षाओं तक ही సీమిత रह सकता है. మరి ఈ విధిలో ఉండే అత్యంత కీలకమైన దోషం ఏంట్రా అంటే ఈ విధి ద్వారాగా పిల్లలకి కొన్ని రకాల సంజ్ఞలను మాత్రమే నేర్పించగలము. కాబట్టి ఈ విధి పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి పనిచేయదు. సో చిన్న చిన్న చోటీ కక్షం, చిన్న తరగతులకు సంబంధించిన అంతవరకు ఈ విధి అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. नेक्स्ट, वाक्य शिक्षण विधि, सेंटेंस मेथड. मनोविज्ञान और शिक्षण शास्त्रियों का कथन है कि बालक अपने मन के भाव अक्षरों द्वारा कभी व्यक्त नहीं करते और ना अक्षरों को जोर जोर कर शब्द पूरे किया करते. वे अपनी मातृभाषा में पूरे पूरे वाक्यों को द्वारा अपने मनोभावों को व्यक्त करने का प्रयास करते हैं. लगभग 2 वर्ष की अवस्था से ही बालक अपने भावों को प्रकट करने के लिए पूरे पूरे वाक्य बोलने लगते हैं. प्रारंभ में उनके वाक्य 2-3 शब्द तक ही सीमित होते हैं. చూడండి, వాక్య శిక్షణ విధిలో మరి మనోవిజ్ఞాన సైకాలజిస్ట్ అలాగే శిక్షణ శాస్త్రీయ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్కి సంబంధించిన మహానుభావులందరూ కూడా చెప్పింది ఏంటి అంటే చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా మరి ఈ వాక్యాలని, అక్షరాలని, వాళ్ళ యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క మనసులో అనుకున్న ఆలోచనలని వాళ్ళు ఎప్పుడూ కూడా మరి అక్షరాల రూపంలో, చిన్న చిన్న వర్ణాల రూపంలో ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్ చేయడం అనేది జరగదు. వాళ్ళు దాదాపుగా 1.5-2 సంవత్సరాల వయసు నుంచే వాళ్ళు వాళ్ళ యొక్క
మనోభావాలను, ఆలోచనలను చిన్న చిన్న వాక్యాల రూపంలో ప్రజెంట్ చేయడం అనేది వాళ్ళు నేర్చుకుని ఉంటారు అని చెప్తున్నారు. మరి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అమ్మ దూద్ దే, మా పానీలా, దాది రోటీ దే, దాది దాల్ దే. ఈ రకమైన వాక్యాలు వాళ్ళు చిన్నపిల్లలు ఇంట్లోనే నేర్చుకుని వస్తారు. కాబట్టి మనము పాఠశాలల్లో వాక్య విధిలో బోధించాలి అని చెప్పి మరి సైకాలజిస్ట్ యొక్క అభిప్రాయం అండి ఇది. वाक्य शिक्षण विधि इस सिद्धांत पर अवलंबित है कि बालक जब पुस्तक पढ़ने लगता है तो उनकी दृष्टि पहले पूरे वाक्य पर पड़ती है, बाद में धीरे धीरे शब्दों पर जाती है. సో వాక్య శిక్షణ విధి అనేది ఏ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంది అంటే, మరి పిల్లవాడు పుస్తకాన్ని చదివేటప్పుడు ముందుగా టోటల్ వాక్యం మీద మరి తన యొక్క దృష్టిని కొనసాగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాతే రిమైనింగ్ పార్ట్స్ మీదకి వెళ్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. कहानी विधि स्टोरी मेथड अंडी. कहानी विधि वाक्य शिक्षण पद्धति का एक परिवर्तित रूप है. कहानी विधि అనేది కూడా మరి వాక్య శిక్షణ విధికి ఈక్వల్గా ఉండే ఒక పద్ధతియే ఇది కూడా. वाक्य शिक्षण विधि में हम एक वाक्य को लेते हैं, परंतु कहानी में कई वाक्य लिए जाते हैं. किसी कहानी से संबंधित कई चित्र को दिखाए जाते हैं. उन चित्रों के नीचे एक एक वाक्य लिखा जाता है. సో ఇక్కడ స్టోరీ మెథడ్ అండి. చిన్న చిన్న పిల్లలకి మనం నేర్పించేటప్పుడు స్టోరీ మెథడ్ ద్వారాగా ఒక పిక్చర్ చూపించి మరి ఆ పిక్చర్ కింద ఒక సెంటెన్స్. సో ఇది ఈ వాక్య శిక్షణ విధి లాగానే ఉంటుంది, కానీ చిత్ర కింద వాక్యం ఉంటుంది. కొన్ని వాక్యాలు కలిపితే ఒక స్టోరీ అవుతుంది. అందుకే దీన్ని స్టోరీ మెథడ్ అని చెప్పడం అనేది జరిగింది. कई चित्र मिलकर एक कहानी का सृजन करते हैं. चित्रों के नीचे लिखे वाक्यों के अक्षर बड़े बड़े होते हैं, जिन्हें बालकों के नेत्र सुगमतापूर्वक ग्रहण कर सकते हैं. మరి ఈ చిత్రాల కింద ఉండే మరి ఆ స్టోరీ సంబంధించిన ఎన్నో చిత్రాల చూపిస్తారు. ఆ చిత్రాల కింద ఉండే వాక్యాలన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. పిల్లల యొక్క మరి ఆ యొక్క దృష్టి పైన కూడా ఎఫెక్ట్ పడకుండా, వాళ్ళ యొక్క కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడకుండా ఆ సైజును కూడా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, స్టోరీస్ అనేవి ఎందుకు తీసుకోవాలి, ఎందుకు స్టోరీ వీధిలో చెప్పాలి పిల్లలకి పాఠాలు, కారణాలు అన్నమాట. बालक घर में कहानी सुनते हैं और उनमें बड़ी रुचि लेते हैं. पाठशाला में भी यदि कहानी पद्धति द्वारा वाचन की शिक्षा दी जाए तो वे पढ़ने में बड़ी जल्दी प्रगति करेंगे. आजकल मनोवैज्ञानिक तथा शिक्षा शास्त्रीय शिक्षा को अधिक से अधिक मनोरंजक बनाने का प्रयास कर रहे हैं. कहानी के अतिरिक्त कोई और इतना मनोरंजक साधन नहीं जिसका उपयोग मरी वन शिक्षण में हो सके. సో మరి ఈ యొక్క కహానీ శిక్షణ విధిని ఎందుకు తీసుకోవాలి అంటే, పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇళ్ళల్లో రకరకాల కథలు, రకరకాల కార్టూన్స్, రకరకాల స్టోరీస్ పెద్దల ద్వారాగా వింటూ, అలాగే టీవీలో చూస్తూ అవన్నీ నేర్చుకుని వస్తారు. కాబట్టి వాళ్ళకి తెలిసిన వైపు నుంచి వాళ్ళకి తెలియని శిక్షణ ఇవ్వాలి అంటే స్టోరీ పద్ధతి ద్వారాగా చక్కగా మనము పిల్లలకి నేర్పించవచ్చు అనే కారణాలు ఇక్కడ మనం తీసుకోవచ్చు. कहानी किसी तथ्य का संपूर्ण वर्णन है. संपूर्ण वर्णन के पश्चात ही हम कहानी के अवयव वाक्यों को की ओर आते हैं. अतएव हम कहानी के द्वारा संपूर्ण के अवयवों की ओर इस शिक्षा सूत्र की पूर्ति है. చూడండి, పూర్ణ से अंश की ओर. कहानी అంటే
పూర్ణసే అంటే పూర్తి స్టోరీని చెప్పి ఒక్కొక్క వాక్యాలు, ఆ తర్వాత పదాలు, ఆ తర్వాత వర్ణాలు నేర్పించడం అనేది జరుగుతుంది. ఇది స్టోరీ మెథడ్ ద్వారాగా పిల్లలకి నేర్పించేది. బినా रुक रुक कर प्रवास से पढ़ना यह सब कुछ कहानी पद्धति द्वारा ही संभव हो सकता है. మరి ఆగకుండా చక్కగా ప్రతి దాన్ని కూడా మరి ఒక ప్రవాహవంతంగా చదవగలిగే టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టోరీ పద్ధతి నుంచే వస్తుంది. కహానీ పద్ధతి ద్వారా మౌన వచన్ का अभ्यास सरलता से कराया जा सकता है. కహానీ పద్ధతి ద్వారాగా మౌన వచన యొక్క అభ్యాసం అనేది కూడా చాలా ఈజీగా నేర్పించడం అనేది జరుగుతుంది. कहानी विधि की सफलता के लिए नीचे लिखी बातें आवश्यक है. మరి ఈ స్టోరీ విధి అనేది సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ కొన్ని విషయాలు కూడా ఈ విషయాల్ని మనం పాటించాలి. కేవలం రోచక కహానియా బాలకోకు సునాయి జాయే. చక్కటి ఒక జిజ్ఞాస కలిగించే కథలు మాత్రమే, స్టోరీస్ మాత్రమే పిల్లలకి వినిపించాలి. పహలే బాలక కహానీ కో ठीक प्रकार से समझ ले, फिर उनसे वाक्यांशों तथा शब्दों का उच्चारण करवाना चाहिए. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మరి స్టోరీ బాగా అర్థమయ్యి ఉండాలి. ఆ తర్వాత స్టోరీ పూర్తిగా అర్థమైన తర్వాత వాటిలో ఉండే వాక్యాలని నేర్పించాలి, తర్వాత పదాలని నేర్పించాలి, తర్వాత వర్ణాలని నేర్పించడం అనేది జరగాలి. कहानी में ऐसे शब्दों का प्रयोग किया जाए जिनसे బాలక్ పరిచిత్ హో. మరి ఈ స్టోరీలో ఏ పదాలని వాళ్ళకి మరి అర్థం కాని పదాలని, వాళ్ళకి తెలియని పదాలని మనం టచ్ చేయకూడదు, వాళ్ళకి తెలిసే పదాలు మాత్రమే. కోయి भी కహానీ 9-10 పంక్తియోं से बड़ी ना हो. ఏ స్టోరీ కూడా 9 లేదా 10 సెంటెన్స్ల కంటే పెద్దదిగా ఉండకూడదు. ఏక్ బార్ మే హీ పడా జా సకే. ఒక అవర్లో మాత్రమే చదివించే స్టోరీని తీసుకోవాలి. निष्कर्ष. वाचन संबंधी भिन्न भिन्न विधियों की चर्चा कर लेने के पश्चात अब प्रश्न उठता कि इनमें से आदर्श पद्धति कौन सी है. वास्तव में हमारा प्रयास तो यह होना चाहिए कि सभी विधियों का यथायोग्य व्यवहार किया जाए. कोई बालक किसी वस्तु को देखकर अधिक प्रभावित होता है तथा कोई सुनकर. సో మరి ఇక్కడ మనం ఎన్నో రకాల పద్ధతుల్ని, విధుల్ని తెలుసుకున్నాము. ఏ విధి బెస్ట్ అనడానికి ఏమీ లేదు, అన్ని రకాల విధులు వాడాలి. ఒక్కొక్క పిల్లవాడు కొందరేమో పదాలను చూసి అట్రాక్ట్ అవుతాడు, కొందరేమో అనుకరణ పద్ధతికి అట్రాక్ట్ అవుతాడు, మరికొందరేమో స్టోరీ మెథడ్కి అట్రాక్ట్ అవుతారు. సో ఈ రకంగా మనం అన్ని విధులను కూడా ప్రజెంటేషన్ చేసి ప్రతి ఒక్కరిని మనం అట్రాక్ట్ చేసుకునే విధంగా మన పాఠాలు ఉండాలి. మరి ఈ విషయం పట్ల శ్రీ మెంజిల్ ఏమన్నారో చూద్దాం. प्रौढ़ शिक्षा के लिए हमें स्वरोच्चार तथा वर्णोच्चार पद्धतियों का ही प्रयोग करना चाहिए, परंतु छोटे छोटे बालकों को पढ़ना सिखाने के लिए ध्वन्यात्मक विधि, वाक्य शिक्षण विधि तथा कहानी विधि इन सभी का सम्मिश्रण करना चाहिए. సో మెంజిల్ ఏం చెప్పారంటే మరి హై స్కూల్ లెవెల్ స్టాండర్డ్స్కి ఖచ్చితంగా స్వరోచ్చార విధి, వర్ణోచ్చార విధి అనేది టైం కలిసి వచ్చేటట్టు ఉంటుంది. అలాగే చిన్న చిన్న పిల్లలకి మనం నేర్పించేటప్పుడు ధ్వన్యాత్మక విధి కావచ్చు, వాక్య శిక్షణ విధి కావచ్చు, కహానీ శిక్షణ విధి కావచ్చు, వీటన్నిటిని యొక్క మిశ్రణ చేసి వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి దీంతో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. మరి నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.